అందరికీ నమస్తే మామ. జర్మనీలో ఫ్రీ ఎడ్యుకేషన్ అంటే మాస్టర్స్ ఫ్రీ ఎడ్యుకేషన్‌లో అంటే పబ్లిక్ యూనివర్సిటీలో చదువుకోవాలంటే ఏమేం చేయాలి? ఏ స్టెప్ ఫాలో అవ్వాలి? ప్రతి స్టెప్ అండ్ ఏ స్టెప్ దగ్గర ఎంత ఖర్చొస్తది అనేది క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేశా ఈ వీడియోలో. వీలైతే గుర్తుపెట్టుకో లేకపోతే రాసిపెట్టుకో మంచిదే కదా! సో, ఫస్ట్ పాయింట్ నీ బ్యాచిలర్స్ ఇప్పుడిప్పుడే అయిపోయి ఉంటే ఒకవేళ అంటే నీ డిగ్రీయో లేకపోతే బీటెకో బ్యాచిలర్స్ ఇప్పుడిప్పుడే అయిపోయి ఉంటే నీ కాలేజ్ నుంచి డాక్యుమెంట్స్ వస్తాయి. ఓడీ, పీసీ, సీఎంఎం, ట్రాన్స్‌క్రిప్ట్స్ లేకపోతే అన్ని డాక్యుమెంట్స్ వస్తాయి కదా! ఇవన్నీ డాక్యుమెంట్స్‌ని రెడీగా పెట్టుకో. జిరాక్స్ తీసి పెట్టుకో. ఒరిజినల్స్ ఎవ్వరికీ ఏడ ఇయ్యొద్దు. ఈ ఎంటైర్ ప్రాసెస్‌లో కూడా నేను చెప్పేటప్పుడు మొత్తము. సో, జిరాక్స్‌లన్నీ తీసి పెట్టుకో. ఏపీఎస్‌కి అప్లికేషన్ పెట్టాలి. దీనికి 18,000 అయితాయి. నువ్వు ఆన్‌లైన్‌లో ఒక ఫార్మ్ ఫిల్ చేయాలి. మొత్తం అన్ని డీటెయిల్స్ ఎంటర్ చేస్తే 2 ఏ4 సైజ్ పేపర్‌లో ప్రింట్ వస్తది. ఆడనే లాస్ట్ స్టెప్‌లో నువ్వు 18,000 పైసలు కట్టాల్సి ఉంటది. సో, ఏపీఎస్‌కి 18,000 కట్టాలి. సో, ఈ పేపర్‌లు ప్రింట్ తీసుకున్నవి ప్లస్ నీ దగ్గర ఉన్న డాక్యుమెంట్స్ అన్ని డాక్యుమెంట్స్‌ని నువ్వు ఢిల్లీకి పోస్ట్ చేయాల్సి ఉంటది. నేను నా నెక్స్ట్ వీడియోలో చెప్తా ఎగ్జాక్ట్ ఏపీఎస్ ప్రాసెస్ ఎట్లుంటదనేది. సో, ఈడ మాత్రం ఒకటి గుర్తుపెట్టుకో ఏపీఎస్‌కి 18,000 అయినాయి. సో, ఏపీఎస్ అంటే ఏం చేస్తదంటే నీ డాక్యుమెంట్స్ అన్నీ నువ్వు కరెక్ట్‌గానే చదువుకున్నావా? లేకపోతే దొంగ సర్టిఫికేట్‌లు పెట్టినావా అనేది చెక్ చేస్తది. ఎట్లా? నువ్వు పంపించిన డాక్యుమెంట్స్‌లో నీ 10థ్, ఇంటర్, గ్రాడ్యుయేషన్ అన్నీ ఉంటాయి. సో, ఏం చేస్తది 10థ్ బోర్డ్‌కి, ఇంటర్ బోర్డ్‌కి అంటే నీ గ్రాడ్యుయేషన్ బోర్డ్‌కి మెయిల్ చేస్తది. కాల్ చేస్తది. వెరిఫికేషన్ చేపించుకుంటది. అంటే ఎట్లా అంటే నాకు పలానా అబ్బాయి ఇట్లా పెట్టిండు ఇది ఏపీఎస్ సర్టిఫికేట్‌కి అప్లికేషన్ పెట్టిండు. మరి ఈడు నిజంగానే చదువుకుండా మిగతానా లేకపోతే నాకు దొంగ సర్టిఫికేట్‌లు పెట్టి నన్ను అడుగుతుండా ఏపీఎస్ సర్టిఫికేట్ అని వాళ్ళని వెరిఫై చేపించుకుంటారు. మనోళ్ళు ఎట్లా మనిషి దగ్గరికి పోతేనే తొందరగా రెస్పాన్స్ చేయరు. అట్లాంటిది వీళ్ళు మెయిల్స్, కాల్స్ చేస్తే వీళ్ళు రెస్పాన్స్ ఇస్తారా? సో, కొంచెం టైం పడతది.